అమెరికా అతిపెద్ద షాక్ ఇవ్వబోతోంది భారతీయ ఎన్ఆర్ఐలకి. భారతదేశపు ఎన్ఆర్ఐలు ఏంటి అందరికి అవుతుంది. ఇప్పుడు ఇప్పటికే ఒక దోపిడీ చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ అయినా లేకపోతే ఈ అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ అక్కడి నుంచి ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి డబ్బులు 13% డిడక్ట్ చేసుకుంటుంది ట్యాక్స్. అక్కడున్న వ్యూవర్షిప్ కోసం అని చెప్పి. అంటే ఇండియన్స్ విదేశాల్లో ఉండి అమెరికాలో ఉండి అక్కడి నుంచి వ్యూస్ చూశారనుకోండి, దానికి వచ్చేటటువంటి అమౌంట్లో 13% ట్యాక్స్ కట్ చేసుకుంటుంది ఆల్రెడీ. అంటే మేమందరం కూడా అమెరికాకు పన్ను కడుతున్నాం, 13% పన్ను కడుతున్నాం. అక్కడున్న వ్యూయర్స్ చూసిన దానికి 13% పన్ను కట్టుకుంటున్నాం ఇప్పటికే. ఇది కాకుండా ఇప్పుడు అందరిని ఎత్తిన రుద్దుతోంది. ఏమని అంటే 5% పన్నేస్తుందంట. అంటే ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు. ఆ డబ్బులు శాలరీ డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్లో వేసేస్తారు. వాళ్ళ సంపాదన అది. సంపాదన మీద ఎట్లాగో పన్ను కట్టించుకుంటారు. అక్కడ రకరకాల పన్నులు ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే 30-40% పన్నులకే పోతుంది. పోయి మిగిలిందే వీళ్ళు సంపాదించుకునేది. ఆ మిగిలిన పన్నులో ఇండియాకి పంపించుకున్నందుకు దాని మీద 5% రెమిటెన్స్ ట్యాక్స్ వేస్తారట. 5% ఛార్జీలు వసూలు చేస్తారట. బ్యాంకులు ఇక్కడ నొక్కుతాయి మళ్ళీ రెమిటెన్స్ కింద. ఇప్పుడు డాలర్లతో ఎంత ఇదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మాకే అక్కడ పన్ను కట్టించుకుంటారు, ఇక్కడ రెమిటెన్స్ వేసినందుకు ఇక్కడ మళ్ళీ బ్యాంక్ ఛార్జీలు వసూలు చేస్తుంది. రూపాయి సంపాదనకి బోల్డ్ అంత ఎవరికాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అట్లాగా అమెరికా ప్రభుత్వం 5% పన్నేస్తుందట. ఏది డబ్బులు వాళ్ళు పన్నులు కట్టి మరీ సంపాదించుకున్న డబ్బులు ఇండియాకి పంపించినందుకు ట్యాక్స్ అట. ఇదొక దోపిడీ.